నుంచి ఇంత తిండి కూడా తినలేదు. ఆకలితో చేస్తుంటే ఏమిందని అడుగుతున్నాడు. తింటే ఎలా చేస్తారు? తినపోతేనే చేస్తారు. ఏంట్రా వేళకోళమా? చెప్పాను కదా కడుపులో అదో రకంగా ఉందని. నాకును అంతియే 2-3 రకములుగా ఉన్నది. చిచి అడుక్కున్నప్పుడే నయం. 4 రకాల కూరలు, బీరకాయ, దొండకాయ, చేపల పులుసు, చికెన్ ఏదో ఒకటి దొరికేది. పుల్లగా ఉండే మజ్జిగ కూడా దొరికేది. అప్పుడే హాయిగా ఉండేది ప్రాణానికి. అబ్బా అప్పుడప్పుడు చికెన్ ముక్కలు, మటన్ ముక్కలు, రొయ్యలు, పీతలు, చేపలు. అబ్బో ఆ వైభోగమే వేరులే. ఈ దిక్కుమాల గుంపులో వచ్చి పడ్డాము. నాలుగు చచ్చిపోతా ఉంది, కడుపు మండిపోతా ఉంది. కొరే ఇలా అయితే అమ్మో నేను బతకలేను దేవుడో. పోతానురా, నేను పోతాను రోయ్. పోతావా? పోయామని చెప్పు. ఏ ఎందుకురా? ఏముంది, నా పిల్లం చావు బతుకుల్లో ఉంది, కథ ధర్మం చేయండి బాబు అని అడుక్కుంటా. కథ చిల్లరైనా ఎక్కువ వస్తుంది. నిన్ను ఏంటి మీ వారిని అలా కొడుతున్నారు? అబ్బే ఇది కొట్టడం కాదమ్మా. అదేంటి అలా కొట్టడం కాదంటారేంటి? అంటే దీన్ని ఉతకటం అంటారా మీ భాషలో? ఏమే అంతేనా? చాలా సంబడం. ఈయన మాటలకేం గాని నువ్వేంటమ్మా ఇలా వచ్చావు? మిమ్మల్ని పంపిద్దామని. అబ్బో ఆశ. మా వాళ్ళని బయటికి పంపాలని దెయ్యం నాటకం ఆడావు, అది పారలేదు. ఇంకేం ఉపాయం వేస్తున్నావేంటి? ఏంటక్క ఏదో సరదాగా మిమ్మల్ని ఆట పట్టిద్దామని చూస్తే అంత సీరియస్ గా తీసుకుంటారా ఏంటి? ఏంటి ఏంటి వాగుతున్నావు? పోక నేను మారానంటే నువ్వు నమ్మట్లేదు. ఈ ఇంట్లో ఎవరినైనా నమ్మచ్చు, అమ్మో నిన్ను మాత్రం చచ్చినా నమ్మను. చచ్చాక నమ్మేదే ఉంది నా పూడిదే. చూసావా అంకుల్ ఎంత కరెక్ట్ గా చెప్పారు. అవును మీరంతా ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? ఏమ్మా మళ్ళీ ఎక్కడ పంపించాలని ప్రయత్నం? అయ్యో రామ, భోజనానికి రాకుండా ఇంకా ఇక్కడే ఉన్నారేంటి అని అడిగానంతే. భోజనమా? భోజనం నా బొచ్చేది, నా బొచ్చేది. నువ్వు ఊరుకోవయ్యా. ఇదిగో ఇవాళ మాకేం వద్దు, మేమేమి తినము. అదేంటే ఇప్పుడే కదా నీకు ఒక రకంగాను నాకు 2-3 రకాలుగాను ఉందన్నావు. పదా తినేద్దాం. తిను, అందులో ఏ ఎలక మంద కలిపి ఉంటుందో చచ్చి ఊరుకుంటావు. అయితే నాకొద్దే తల్లి. ఏ ఎందుకొద్దు? మిమ్మల్ని అడుగుతా ఉండాను, భోజనాలు వద్దని చెప్తా ఉండారేంది? ఏ భోజనం ఎందుకొద్దు? మళ్ళీ ఏమైనా జరిగినదా? మీతో ఎవరైనా ఏదైనా కొత్త ఆట మొదలు పెట్టిండ్రా? మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉండారా? చెప్పండి. నర్సమ్మ, మీ వాళ్ళు నాకు చెప్పనీకే సోచాయిస్తున్నారేమో, నువ్వు చెప్పు. మళ్ళా ఏమైనా జరిగినదా? అబ్బే అలాంటిదేం లేదండి. ఎవరికి ఎక్కడ ఎలా వాత పెట్టాలో, ఎలా గట్టి పెట్టాలో బాగా పెట్టారు కదా. సర్లే భోజనం చేద్దాం పదండ్రి. ఇంటికొచ్చిన అతిథులు మీరు మెతుకు ముట్టకుండా మా ఇంట్లో ఎవరు మెతుకు ముట్టరు. రండ్రి. ఏమే నీకు ఆకలిగా ఉందన్నా కదా, నువ్వు వెళ్తీను. నేను ఈ తిండి తిని చేస్తే గుడి దగ్గర నువ్వు ఒక్కడే అడుక్కొని నా వాట కూడా కొట్టేద్దామనా? నా ఆకలి చచ్చిపోయిందమ్మా. మళ్ళీ కాసేపడే గాని ఆకలి లేదు. నువ్వు వెళ్ళవయ్యా, వెళ్ళు, నువ్వు తిను. అమ్మని నేను విషం కూడి తిని చస్తే గుడి దగ్గర చిల్లరంతా నువ్వే దండుకున్నావనా? నర్సమ్మా, ఏందిది?
భోజనానికి రమ్మంటా ఉంటే ఇంతగా సోచాయిస్తున్నారేంది? ఒక పక్క ఆకలిగా ఉంది అంటా ఉండారు, మరి భోజనానికి రారేంది? నేను అదే గంట నుంచి అడుగుతున్నాను, భోజనానికి రండి అని. మీరు భోజనం చేశాకే మేం భోజనం చేయాలి. రండి, అతిథి దేవో భవ అంటారు కదా, మీరు తిన్నాకే మేం తింటాం. మాకు తినం చేయిందే తినేలా లేదు. ఇప్పుడు ఎలాగా? అమ్మగారు, ఈ ఇంటికి పెద్దోళ్ళు, మీరు తిన్న తర్వాతే మేము తింటాం. అవునండి, మీరు తిన్న తర్వాతే మేము తింటాం. మీరు తినకపోతే నా మీద ఒట్టాయి. మీరు తిన్నాకే మేము తింటామమ్మా. సర్లే సంధ్య, భోజనం వడ్డించు. అలాగే అత్తమ్మా. ఆవిడ తిన్నాక మనం తినేద్దాం. పద 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 పదమ్మా మైథిలి, పద. చాలు. తినండి అత్తమ్మా. బాగానే తింటున్నదే. అవునవును, తిని ఇంకా బతికే ఉన్నారంటే అందులో ఎలకల మందు లేదు. కూరలన్నీ అయిపోయేలాగున్నాయి. పద పద, మనం కూడా తినేద్దాం. పద అలాగే. పద 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 పద. పద. ఆగండి, ఇప్పుడు వెళ్తే అనుమానం వస్తుంది. ఆ, ఆవిడది అయిపోయింది. పద మనం వెళ్దాం. రారా. పద. ఇందులో కూరలేవి? అయ్యో అయ్యో, అన్ని ఖాళీగా ఉన్నాయి. భగవంతుడా, కూరలన్నీ ఇప్పుడు ఎలాగా? అయిపోయినాయే. కూరలన్నీ కూరలన్నీ అయిపోయినాయే. అయిపోయారా? ఆ కూరలన్నీ అయిపోయాయి కానీ ఇదిగో మీకోసం చికెన్ కూర తీసుకొచ్చాను, తీసుకోండి. అంతా మీకే, మొత్తం తినేయండి. తినేయండి. బాతల్లే బాతల్లే, మీరు మామూలు కూరలు తిని మా కోసం చికెన్ కూరలు తెచ్చావా? ఆహాహా. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. ఇంత మంచిది ఎప్పుడైంది? ఇందులో ఏదో తేడా ఉంది. ఆగండి 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 ఆగండి. ఆగండి, ఏం తింటున్నారు? ఇక నా వల్ల కాదు, నేను తినేస్తాను. నా వల్ల కూడా కాదు, నేను తినేస్తాను. అయితే వాళ్ళ కాటికి పోతా. వాళ్ళు మాత్రం మామూలు కూరలు తిని మనకు మాత్రం చికెన్ కూర ఎందుకు వండారు? కొంచెం ఆలోచించండి. ఇందులో ఆలోచించడానికే ఉంది. మనం అతిథులు అంటే చుట్టాలు. అవునవును,
మేము ఆగలేం, తినేస్తాం. అయ్యో ఇందులో ఎలకల మందు కలుపుంటారు. ఇది వాళ్ళ ప్లాను. పిచ్చి వాళ్ళలాగా మీ ఇద్దరు తిన్నారనుకో అంతే, మీ ఇద్దరికి శంఖం ఊతారు. అవునా, ఇందులో ఎలకల మందు ఉందంటావా? ఖచ్చితంగా కలిపే ఉంటారు. ఇది ఆ పద్మావతి సంధ్య ఆడుతున్న నాటకం. చికెన్ ముక్కలు బాగున్నాయే. అయితే తిని చావు. అమ్మో నేను తిన్ను. ఒక ఐడియా. ఏంటి? ఈ చికెన్ ముక్కల్లో ఎలకల మందు ఉందో లేదో తెలియాలంటే ఈ ముక్కల్ని కుక్కలకు పెడదాం. అవి తిని బతుకున్నాయనుకో, ఆ తర్వాత మనం తినేద్దాం. ఈ ఐడియా ఏదో బాగుంది రోయ్. అయితే పద పద. పద 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 పద. దా 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 దు 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 దు. వచ్చిందిరా కుక్క. వచ్చేసిందే. ఎయ్యి ఎయ్యి ఎయ్యి. కింద తిను. నువ్వు కూడా ఆ, ఎయ్యి. ఆ, ఆ. రే తింటుందిరా. తిను, బాగా తిను. తిను 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 తిను. ఏం అవట్లేదేంటి దీనికి? ఎలకల మందు ఖచ్చితంగా ఉంది, చస్తా చూడు. కుక్క చావలేదు, అయితే మన కూడా తినేయచ్చు. పద. చచ్చినోడా, కూడంతా కుక్కల పాలు చేసావు, ఇంకేం తినేస్తావరా? నీ జీవనం. ఛీ! కుక్క, బాతు ముక్క, నా చికెన్ ముక్క తినేస్తావా? దాని సంగతి ఎలా ఉన్నా నా కడుపు మాత్రం రాజస్థాన్ ఎడర్లో నీళ్లు దొరికినట్టు తహతహలాడిపోతుంది. ఆకలితో నక్కడికడికడికలాడిపోతుంది. అమ్మయ్య, ఏ వంటగదిలో తినడానికి ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం. అన్నీ ఊడ్చేశారు. ఏది చివరికి ఊరగాయ కూడా లేకుండా చేశారు. పంచదార చచ్చినోడికి వచ్చిందే కట్నం. ఈ పంచదార తిని కడుపు నింపుకుందాం. ఉప్పు ఉప్పు పంచదార అనుకుని మోసపోయాను. నేను అటులనే మోసపోతున్రా అర్భక. ఎచ్చట నుండి పలుకులు? మెడ తిప్పి చూడరా మెంటలోడా. నువ్వా? ఉప్పు బాగుందా? చిచి, ఉప్పుగా ఉందా? ఉప్పు ఉప్పుగా కాకపోతే తియ్యగా చక్కెరలాగా ఉంటుందా ఏంటి? అమ్మో, ఆకలిగా ఉందా? నాకు అలాగే ఉందిరా. ఇప్పటిదాకా బిందె నీళ్లు తాగాను, అయినా ఆకలి తీరలేదు. ఆకలితో ఈ రాత్రి గడిచేది ఎలాగే? అదే నాకు అర్థం కావడం లేదురా. ఒక పని చెయ్యి. ఏంటి? అన్నం వండు. అన్నం చాలా, లేకపోతే చేపల పులుసు, రొయ్యల వేపుడు, చికెన్ ఫ్రై ఇవన్నీ కావాలా? కుదిరితే చూడు, చక్కగా తినేద్దాం. మొహం చూడు మొహం. అయితే ఏం చేద్దామే మరి?
ఇదిగో నువ్వు అటు తిరిగి దండం పెట్టుకో, నేను ఇటు తిరిగి దండం పెట్టుకుంటాను. ఆ, భగవంతుడా. ఏంటి ఆకలేస్తుందా? ఈ ప్రపంచంలో అతి పెద్ద తప్పేంటో నీకు తెలుసా? ఆకలితో ఉన్న కడుపుని మార్చుకోవడం. అబ్బే మాకేం ఆకలి లేదమ్మా. కడుపులో ఎలకలు పరిగెట్టడం లేదు. మరి ఈ సమయంలో అది ఇంత అర్ధరాత్రి పూట మీ ఇద్దరు ఈ వంటగదిలో ఏం చేస్తున్నట్టు చెప్పండి. మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నాకు దాహం వేస్తుందని ఆయన, నాకు దాహం వేస్తుందని ఇది. ఇద్దరు ఒకరి కోసం ఒకరు మంచినీళ్ళు తాగడం కోసం ఇద్దరు ఒకేసారి వచ్చామమ్మా. పద పద రావయ్యా. ఆగండి. కడుపులో ఎంత ఆకలి పెట్టుకుని ఎందుకు ఇలా బాధపడుతున్నారు? ఎందుకు ఈ కష్టం చెప్పండి. నేను చెప్పినట్టు విన్నా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పినా మీకు ఈ బాధ ఉండదు. మిమ్మల్ని ఆకలి బాధ నుండి విముక్తుల్ని చేస్తాను. అంటే ఏం చేయాలంటావు? నిజం నిజం చెప్పాలి. నిజమేగా చెప్పేస్తా. నిజం చెప్పడంలో సత్యహరిచంద్రుడు వారసుండాను. అవునవును, నువ్వు వరచంద్రుడు బాగుంది. మరి నేను సీరియస్ గా అడుగుతున్నాను. అబ్బా ఏం కావాలి నీకు? మీరెవరు? ఓ చింతేనా, నేను మైథిలికి మామయ్యని. ఇది అత్త. చెత్త మాటలాపి అసలు మాట అంటే అసలు మీరెవరో నిజం చెప్పండి. నిజం చెప్తే మీకు తిండి పెట్టడమే కాదు, కాస్తో కూస్తో డబ్బులు కూడా ఇస్తాను. చిల్లరగా ఇవ్వండి, అలా ఇస్తేనే కలకల ఆడుతుంది. ఏంటి బొచ్చా? నువ్వు నోరుస్తావా? నిజం చెప్పబోతున్న ఆయన నోరు ఎందుకు మూస్తారు? మీరు చెప్పకపోయినా మీరెవరో నాకు తెలుసులే. తెలిసిపోయిందా? వచ్చే బుల్బుల్, మన ఇద్దరు ఎవరో తెలిసిపోయిందటే. అయితే మన ఇద్దరం గుడి దగ్గర. ఓపుతావా? ఇదిగో అమ్మాయి, మా గురించి నీకేం తెలుసు? ఏం తెలుసు అని. గుడి దగ్గర మీరిద్దరూ అమ్మా అయ్యా అని అడుక్కుంటున్నారే, అది తెలుసు. ఇక్కడ మీరు వేస్తుంది పగటి వేషమని, మీ అసలు వేషం ఆ పిచ్చగాళ్ళ వేషమని నాకు బాగా తెలుసు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అని అనుకుంటున్నానే, అది గుడి దగ్గరే అని నాకు అర్థమైంది. అది మీ ఇద్దరిని ఇవాళ మధ్యాహ్నం గుడి దగ్గర చూసినప్పుడే నాకు బాగా అర్థమైంది. నాకు అర్థమైన విషయం మీకు అర్థమైంది, కానీ మీరు నాటకాలు ఆడుతున్నారు. ఇదిగో అమ్మాయి, మాటలు తిన్నగా రాని. మేమెంత గొప్పవాళ్ళమో తెలుసా? ఊళ్ళో మాకు ఎన్ని ఇల్లులున్నాయో తెలుసా? అడుక్కునే వాళ్ళకి అందరిళ్ళు వాళ్ళిల్లే అని నాకు బాగా తెలుసు. చిచి, మేము అడుక్కునే వాళ్ళు ఏంటి? మా వంశం ఎలాంటితో మేమెంత గొప్ప వాళ్ళమో తెలుసా? మరే మాది రాజవంశం. మా తాతలు నేతులు తాగేవారు. మీరు మూతుల వాసన చూసేవారా? అంటే కాలం కలిసి రాక విధి వక్రించి, ప్రకృతి కన్నెర చేసి, దైవం చిన్న చూపు చూచి, ఇదిగో ఇవాళ ఇలా చిన్న వాళ్ళగా కనిపిస్తున్నాం. అంత మాత్రం చేత మమ్మల్ని అడుక్కునే వాళ్ళంటావా? ఉండు, దుర్గమ్మ నిద్రలేపి మమ్మల్ని ఇలా అవమానించి అనుమానిస్తున్నావని పంచాయతీ పెట్టిస్తాం. అవును. ఛీ, నోరు ముయ్యండి. మీ మాటల్లోనే నిజం దాగుందని అర్థమవుతుంది. మీ ఇద్దరు ఇవాళ గుడి దగ్గర అడుక్కోవడం నేను చూశాను. నన్ను చూసి మీరిద్దరు పారిపోయారు. ఇదే నిజం. ఆగాగు. ఏంటి, మమ్మల్ని గుడి దగ్గర అడుక్కుంటుంటే చూసావా? అయితే అది అది అదే. అవును, వాడే. వాడే. ఏంటి ఏంటి
అదే వాడు వాడే. గుడి దగ్గర చూసింది నన్నే, కానీ నేను కాదు, అదే. అలాగే వాడు కూడా నేను కాదు వాడే. ఆ, ఆ, ఏంటి కొత్త డ్రామానా? కథలు అల్లుతున్నారా? చిచి కాదు ఇప్పుడు. హే, ఉండా, నేను చెప్తానుగా. ఉమ్, రాముడు భీముడి సినిమాలో ఎంటి వాళ్ళగా వాడు వీడు. గంగమ్మ సినిమాలోని వాణిశ్రీలాగా ఆ. ఇది అది ఆ. ఒకలా ఉంటారు. అది. అదన్నమాట సంగతి. అబ్బా, వాడితో చస్తున్నావంటే నమ్ము. ఉమ్, అవును ఇది నిజం. నమ్మాలి, ఆ. నమ్మి తీరాలి. ఆ, అంతే. అంతే.